2024 లేదా 25లో డిగ్రీ లేదా బీటెక్ చదివారా? సాఫ్ట్వేర్ జాబ్ కోసం ఎదురు చూస్తున్నారా? అయితే కోడ్ జ్ఞాన్ 100 డేస్ కోర్సులో చేరండి, జాబ్ సాధించండి. వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ సుమన్ టీవీ నాగ్. ఎవరైనా సరే మన పేరు మీద ఒక లోన్ తీసుకున్న తర్వాత ఈఎంఐ రెగ్యులర్గా మన పేరు మీద కట్ అవుతూ వస్తూ ఉంటుంది. సడన్గా ఆ పర్సన్ కనుక లాస్ అయితే ఆ ఈఎంఐ ఎవరి పేరు మీదగా కట్ అవుతూ వస్తూ ఉంటుంది. అసలు చట్టాలు అటువంటి వాటికి ఏం చెప్తున్నాయి అనేది ఈరోజు మనతో పాటు హైకోర్టు అడ్వకేట్ అలగర్ రవీంద్రనాథ్ గారు ఉన్నారు. అది వారి మాట్లాడి తెలుసుకుందాం. నమస్కారం సార్. నమస్తే అండి నాగరాజ్ గారు. చాలామంది అండి ఎలానంటే లోన్ తీసేసుకుంటూ ఉంటాం. అది బిజినెస్ పరంగా కానివ్వండి, లేదంటే హౌస్ లోన్ కానివ్వండి, లేదా వేరే ఏదైనా ఇతరేతర లోన్స్ ఏదైనా తీసుకునేటప్పుడు సడన్గా పర్సన్ లాస్ అవుతారు. అప్పుడు ఆ ఈఎంఐ భారంగా మారిపోతూ ఉంటుంది. ఆ యాక్సెప్టెన్సీకి చట్టాలు అసలు ఏం చెప్తున్నాయి, ఏ విధంగా ఈఎంఐ పే చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంటుంది, అటువంటి వాటికి అసలు చట్టాలు ఏ విధంగా ఉంటాయి? చట్టాల కన్నా ముందు నాగరాజ్ గారు, మనం తీసుకున్న లోన్ ఎటువంటి టైప్ ఆఫ్ లోన్ అంటే సెక్యూర్డ్ లోనా అన్సెక్యూర్డ్ లోనా, నేను కాస్త వివరించే ప్రయత్నం చేస్తాను. ఉదాహరణకి ఒక హౌసింగ్ లోన్ తీసుకున్నారు. జనరల్గా 99% హౌసింగ్ లోన్స్ వచ్చేటప్పుడు దానికి లైఫ్ కవర్ అయితే ఖచ్చితంగా తీసుకుంటారు వాళ్ళు. అంటే లైఫ్ కవర్ అంటే ఏంటంటే ఎట్లా ఉంటుందంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఎవరైతే లోన్ తీసుకున్నటువంటి వ్యక్తి ఆ లోన్ కానీ పే చేస్తూ కొద్ది రోజులు అంటే 3 months మినిమం, అక్కడ 10 to 10 3 months ఉంటుంది. 3 months తర్వాత ఏదైనా జరగకూడదు జరిగి ఆ పరిస్థితి ఆ వ్యక్తికి జరిగింది అనుకోండి, అప్పుడు ఆ కుటుంబానికి పెద్ద దిక్కుగా ఉన్నటువంటి ఆ వ్యక్తి ఆ కుటుంబ పెద్దను కోల్పోతే ఆ ఈఎంఐస్ ఎవరు పే చేయాలి అన్న విషయం మీద లైఫ్ కవర్గా ఉన్నట్లయితే ఆ ఇంటికి, ఫర్ ఎగ్జాంపుల్ హౌసింగ్ లోన్ తీసుకున్నారు, సెక్యూర్ లోన్ కాబట్టి ఏదైనా జరగకూడదు జరిగినట్లయితే లైఫ్ కవర్ ఉన్న సందర్భంలో రిమైనింగ్ బ్యాలెన్స్ అమౌంట్ ఎట్టి పరిస్థితిలో కూడా పే చేయాల్సిన అవసరం ఉండదు. బికాజ్ ఆల్రెడీ లైఫ్ కవర్లో ఉంది కాబట్టి ఆ లోన్ అన్నది. జనరల్గా ఏ బ్యాంక్స్ కూడా దీనికి ఎంటర్టైన్ చేయవు. కొన్ని సందర్భాల్లో లైఫ్ కవర్ లేకుండా చాలామంది ఉంటారు. ఎందుకులే మళ్ళీ అదనంగా పే చేయాలని చెప్పి కొంతమంది ఏంటంటే లైఫ్ కన్నా నేను చాలా హ్యాపీగా ఉన్నాను, ఇప్పుడు నా ఏజ్ 30-35 years, నేను బాగా హెల్దీగా తిరుగుతున్నాను, జాబ్ చేసుకుంటున్నాను, మార్నింగ్ వేస్తున్నాను, హ్యాపీగా ఉంటున్నాను కదా అని చాలామంది లైఫ్ కవర్కి వెళ్ళాలని మళ్ళీ ఎక్స్ట్రా పే చేయాలని ఉద్దేశంతో చేయకుండా కూడా వెళ్తారు. అది ఆప్షనల్. అది ఖచ్చితంగా మన ఇండియాలో ఉన్నటువంటి బ్యాంకింగ్ లోన్ సంబంధించి లైఫ్ కవర్ ఖచ్చితంగా తీసుకోవాలని చెప్పి అక్కడ ఆప్షన్ లేదు. సో మళ్ళీ దానికి అదనంగా పేమెంట్ ఎందుకని చెప్పి చాలామంది ఏం చేస్తారంటే ఆప్షనల్గా వెళ్ళిపోతారు. అక్కడ మన ఉదాహరణ చూడండి, ఈ ఫ్లైట్లో వెళ్ళేటప్పుడు కూడా మనకి ఎక్కువ మీరు ఎక్స్ట్రా సెక్యూరిటీ తీసుకోమని చెప్పి అడిగేటప్పుడు నాకేమైపోతుందిలే ఈ ఒక్క ట్రిప్కి ఏమైపోతుంది, ఒక చిన్న మనకి ఒక కాన్ఫిడెన్స్ ఉంటే మనకి ఎక్కడో 100 ఫ్లైట్లో ఒక ఫ్లైట్ అవుతుంది కదా, ఏం బహుశా ఆ ఫ్లైట్ మందే కావచ్చేమో అన్నటువంటి భయం ఉండదు. ఆ భయం ఉండేది చాలా తక్కువ మందికి. అక్కడ ఇన్సూరెన్స్ కవర్ చేసుకుని వెళ్ళాం మనం. ఇక్కడ లైఫ్ కవర్ చేసుకోకపోతే అక్కడ ప్రాబ్లమ్స్ ఎలా ఉంటాయి? ఇక్కడ లైఫ్ కవర్ చేసుకోలేదు, ఇంటి పెద్ద సన్నగా చనిపోయారు. ఇక్కడ ఏమవుతుందంటే చేసిన అప్లికెంట్ పక్కన కో అప్లికెంట్ కూడా ఒక పర్సన్ ఉంటారు. సో కో అప్లికెంట్కి అక్కడ నామినీ, కో అప్లికెంట్ 2 ఆప్షన్స్ ఉంటాయి. నామినీ ఉంటుంది, కో అప్లికెంట్ ఉంటాడు. ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ హస్బెండ్ వైఫ్ ఇద్దరిలో అప్లికెంట్ చనిపోయారు, హస్బెండ్ చనిపోయాడు, వైఫ్ కో అప్లికెంట్గా ఉంది, వైఫ్ కూడా జాబ్ చేస్తుంది. అటువంటి సందర్భాల్లో కో అప్లికెంట్ టోటల్గా అమౌంట్ పే చేయాల్సిన పరిస్థితి వస్తుంది. పే చేయాల్సిందే, ఎస్కేప్ అయ్యే అవకాశం లేదు. నెంబర్ 2, ఒకవేళ కో అప్లికెంట్ కూడా లేదు, ఆ కో అప్లికెంట్ లేకుండా కేవలం అప్లికెంట్ మాత్రమే ఉన్నారు, అప్లికెంట్ చనిపోయారు, ఏం చేయాలి? అయితే ఇక్కడ బ్యాంక్ మాత్రం లైఫ్ కవర్ లేనప్పుడు కూడా రిస్ట్రిక్షన్ చేయదు. కానీ ఆ చనిపోయిన వ్యక్తికి మిగిలిన అసెట్స్ కానీ ఒక ప్రాపర్టీ అసెట్స్ ఏమైనా అనుకోండి, ప్రాపర్టీ అసెట్స్ని ఏ రకంగా అయితే పిల్లలకి అంటే వారసులు అంటే కొడుకులు కానీ కూతుర్లు ఎట్లా అయితే వారసులు పంచుకుంటూ వెళ్తారో, కేవలం ఆస్తులు మాత్రమే కాదు అప్పులు కూడా పంచుకోవాల్సిన పరిస్థితి ఉంటుంది. బ్యాంక్ అక్కడ కూడా ఇంటర్ఫేర్ అవుతుంది. ఎందుకంటే మీరు ప్రాపర్టీస్ ఎలా షేర్ చేసుకున్నారో ఖచ్చితంగా బ్యాంక్ కట్టాల్సిన ఎంతైతే అమౌంట్ ఉందో ఆ అమౌంట్ కూడా పే చేయమని చెప్పి కింద ఉన్న లీగల్ హెడ్స్ కూడా నోటీసులు పంపించే అవకాశం కూడా ఉంటుంది. అటువంటి సందర్భాల్లో ఇది మనకి ఇండియన్ కాంట్రాక్ట్ యాక్ట్ 1872 ప్రకారం ఖచ్చితంగా సెక్షన్ 6, 7, 8 ఈ యొక్క క్లాజెస్ ప్రకారం తప్పనిసరిగా ఆ బ్యాలెన్స్ అమౌంట్ ఏదైతే ఉందో ఈఎంఐస్, నెక్స్ట్ ఈఎంఐస్ ఏవైతే ఉన్నాయో ఖచ్చితంగా వాళ్ళు పే చేయాల్సి వస్తుంది. ఇది సెక్యూర్డ్ లోన్స్ సంబంధించి. అన్సెక్యూర్డ్ లోన్స్ ఉన్నాయి అంటే క్రెడిట్ కార్డ్స్ కానీ లేదా పర్సనల్ లోన్ కానీ ఇట్లాంటివి ఉన్నాయనుకోండి, వాటి సంబంధించి ఎలా ఉంటుంది? ఇక్కడ మాత్రం ఈ అన్సెక్యూర్డ్ లోన్స్ అంటే అక్కడ బ్యాంక్ దగ్గర పెట్టుకోవడానికి లేదా బ్యాంక్ హోల్డ్ చేయడానికి బ్యాంకులు తనగా పెట్టుకోవడానికి ఉండదు. కాబట్టి బ్యాంక్ పేమెంట్ ఇచ్చేశారు, అనుకోని విధంగా సన్నగా ఆలస్యంగా ఆ పర్సన్ డిసప్పేర్ అయిపోయాడు, కనిపించకుండా పోవడం అంటే చనిపోయాడు అనుకుందాం కాసేపు. అటువంటి సందర్భాల్లో అన్సెక్యూర్డ్ లోన్స్ ఎలా రికవరీ చేస్తారంటే తప్పనిసరిగా ఆ కింద ఉన్నటువంటి లీగల్ హెడ్స్కి అయితే అది ఈజీగా ఫార్వర్డ్ చేస్తుంది. లీగల్ హెడ్స్ ఖచ్చితంగా పే చేయాల్సిన పరిస్థితి అయితే వస్తుంది. అయితే బ్యాంకుకి మనం రిక్విజిషన్ పెట్టుకోవడం వల్ల బ్యాంక్ ఆ యొక్క ఏదైతే ఈఎంఐస్ ఉన్నాయో ఆ ఈఎంఐస్ని రీషెడ్యూల్ చేసే రైట్ బ్యాంకర్కి ఉంటుంది. లేదా కొద్ది నెలల పాటు, 6 నెలలో 8 months పాటు బ్యాంక్ దాని మీద మానిటోరియం అంటే కొద్ది రోజుల పాటు ఆ మంత్స్ ఈఎంఐ లేకుండా మళ్ళీ ఏదైనా కంటిన్యూషన్ చేసే అవకాశం ఉంటుంది. ఇక్కడ మరొక ప్రాబ్లం కూడా వస్తుంది. పిల్లలు మైనర్గా ఉన్నారు. నాకు కేసు కూడా రీసెంట్గా నేను డీల్ చేశాను. పిల్లలు మైనర్స్, ఇంకా వాళ్ళకి ఎర్నింగ్ కెపాసిటీ
డొమెస్టిక్ కూడా లేదు, ఇంటి పెద్ద దిక్కు యాక్సిడెంట్లో చనిపోయారు. సో ఈ యాక్సిడెంట్లో చనిపోయినప్పుడు అప్పుడు ఇలా ఉంటుంది. సో అందుకనే లోన్ తీసుకునేటప్పుడు లైఫ్ కవర్ ప్రొటెక్షన్లో ఉండేటప్పుడు మాత్రం ఎటువంటి ఇబ్బంది లేకుండా ఇటువంటి ఇల్నెస్ కానీ అంటే సివియర్ క్రానిక్ డిసీజెస్, క్రానిక్ ఇల్నెసెస్, అన్ఎక్స్పెక్టెడ్గా యాక్సిడెంట్స్ అంటే అన్ఎక్స్పెక్టెడ్ అంటే యాక్సిడెంట్, సో యాక్సిడెంట్లో చనిపోవడం, ఇట్లాంటి సిచ్యువేషన్స్ వచ్చేటప్పుడు ఖచ్చితంగా బ్యాలెన్స్ ఈఎంఐస్ మాత్రం మిగిలిన ఉన్నటువంటి ఫ్యామిలీ మెంబర్స్ మీద కానీ వైఫ్ కావచ్చు, పిల్లలు కావచ్చు, వాళ్ళ మీద బర్డెన్ పడే అవకాశం ఎట్టి పరిస్థితిలో ఉండదు. రీసెంట్గా నాకు ఒక క్లయింట్ వచ్చారు నాగరాజ్ గారు. ఆయన ఒక వెహికల్ తీసుకున్నారు. ఆ వెహికల్ ఈఎంఐస్ పే చేస్తున్నారు. వెహికల్ ఈఎంఐ పే చేస్తూ ఆలోచనగా అతనికి చనిపోయారు. ఏదో సమ్ క్రానిక్ డిసీజ్ ఏదో ప్రాబ్లం వల్ల ఆయన చనిపోయారు. చనిపోయినప్పుడు ఆయన లక్కీగా ఏం చేశారంటే అక్కడ లైఫ్ కవర్ చేసుకున్నారు. వెహికల్ ఇన్సూరెన్స్ ఇచ్చినప్పుడు కూడా లైఫ్ కవర్ ఉంటుంది. అంటే థర్డ్ పార్టీ ఇన్సూరెన్స్ ఒకటే కాకుండా లైఫ్ కవర్ ఇన్సూరెన్స్ కూడా ఉంటుంది. ఒకవేళ లైఫ్ కవర్ ఇన్సూరెన్స్ తీసుకుంటే ఆ వెహికల్ యాస్టిస్గా ఫ్యామిలీ మెంబర్స్కి హ్యాండ్ ఓవర్ చేసేస్తారు. రిమైనింగ్ బ్యాలెన్స్ అమౌంట్ 80% కూడా కట్టాల్సిన అవసరం ఉండదు. అట్లా కాకుండా లైఫ్ కవర్ తీసుకోకుండా మాత్రం చనిపోతే మాత్రం బ్యాలెన్స్ అమౌంట్స్ తప్పనిసరిగా కట్టాల్సిందే. లేకపోతే ఎన్పిఏ అవుతారు, లేకపోతే వెహికల్ సీజ్ చేసి బ్యాంక్ మరలా దాన్ని ఆక్షన్లో పెట్టుకునే అవకాశం కూడా ఉంటుంది. సో ఇక్కడ ఇంపార్టెంట్ ఏంటంటే ఏ టైప్ ఆఫ్ లోన్స్ అవి, సెక్యూర్డ్ లోన్స్, అన్సెక్యూర్డ్ లోన్స్ అంటే ఒక్కొక్క సెగ్మెంట్కి ఒక్కొక్క ఆప్షన్ కూడా ఉంటుంది. ఏదేమైనప్పుడు కూడా ఒకసారి బ్యాంక్ నుంచి లోన్ తీసుకున్న తర్వాత రిమైనింగ్ బ్యాలెన్స్ అమౌంట్స్ మాత్రం పే చేయడానికి అవకాశాలు బ్యాంకర్స్ అంత తొందరగా ఉండరు. కొన్ని సందర్భాల్లో క్రానిక్ డిసీజ్ చనిపోయినప్పటికి కూడా అంటే న్యాచురల్ డెత్ మీద తీసుకున్నామా లేకపోతే ఏ టైప్ ఆఫ్ లైఫ్ కవర్ తీసుకున్నాం కూడా ఇంపార్టెంట్. సో అవేర్నెస్ ఇస్ చాలా ఇంపార్టెంట్ నాగరాజ్ గారు. ఏమి అవేర్నెస్ లేదు, లోన్ ఇచ్చారు కదా తీసేసుకున్నామంటే మాత్రం తప్పనిసరిగా మన ఫ్యామిలీ మెంబర్స్ మీద ఆ బ్యాలెన్స్ అమౌంట్స్ కట్టే అవకాశం మాత్రం తప్పనిసరిగా ఉంటుంది నాగరాజ్ గారు. వెరీ గుడ్ ఇన్ఫర్మేషన్ అండి. ఇప్పటి వరకు చాలా మందికి దీని మీద రకరకాల అభిప్రాయాలు ఉన్నాయి. దాంతోపాటు అసలు తర్వాత ఏముంటుందో అనేటువంటి దానికి కూడా ఐడియా లేదు. అవును సార్, చట్టాలు ఏ విధంగా ఉన్నాయి అని అంటే రియలీ గ్రేట్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ద ఇన్ఫర్మేషన్. అయితే కొంతమంది దీనికి సంబంధించినటువంటి వాటిల్లోనే ఇప్పటికీ కొంత సమస్యగా ఫేస్ చేస్తున్నటువంటి వాళ్ళు ఉన్నారు. మిమ్మల్ని అప్రోచ్ అవుదాం అనుకున్నటువంటి వాళ్ళు, చట్టబద్ధంగా కొంచెం ముందుకు వెళ్ళి క్లియర్ చేసుకోవాలి అనుకున్నటువంటి వాళ్ళు ఉన్నారు. వాళ్ళు మిమ్మల్ని అప్రోచ్ అవ్వాలంటే ప్రాసెస్ ఏంటి? ఇటువంటి సమస్యలతో కాస్త అంటే లీగల్గా ఏం చేయాలో అర్థం కాదు. బ్యాంకర్ ప్రెషర్ పెడుతున్నారు, పేమెంట్ కట్టాల్సిందే. ఇంటి చనిపోయినా, మీరు తినకపోయినా మీరు కట్టుబడులతో ఉన్నారా అనవసరం వాళ్ళకి. బ్యాంక్ ఈఎంఐస్ కట్టాల్సిందని ఫోర్స్ చేస్తున్నారు, ప్రెషర్ చేస్తుంటే మాత్రం అటువంటి సమస్యలు ఉంటే తప్పనిసరిగా కింద స్కూల్స్ మనం కాంటాక్ట్ చేయండి. లీగల్గా మనం ఎటువంటి రెమెడీ చేయొచ్చు, వాళ్ళకి ఎటువంటి హెల్ప్ చేయొచ్చు, ఏ రకంగా అంటే ఒక అడ్వైజ్ ఇవ్వచ్చు, లేకపోతే కోర్టులో ఏ రకంగా దాన్ని మ్యాటర్ని తీసుకోవడం, లేకపోతే రీషెడ్యూల్ చేయడం, ఇటువంటి ఈ లీగల్ ఫార్మాట్స్ అన్ని కూడా తప్పనిసరిగా మనం అడ్వైజ్ చేద్దాం నాగరాజ్ గారు. ఖచ్చితంగా కింద స్కూల్ అవుతుంది మనం కాంటాక్ట్ చేయగలిగితే వాటికి మనం ఒక కరెక్ట్ సరైన విధంగా ఒక పరిష్కారం చూపించే దిశగా ప్రయత్నం చేద్దామండి. డెఫినెట్గా థ్యాంక్ యూ సో మచ్ అలాగే రవీంద్రనాథ్ గారు. థ్యాంక్ యూ సో మచ్ నాగరాజ్ గారు. చూసారు కదండి వీడియో. ఈ వీడియోపై మీ అభిప్రాయం కమెంట్ బాక్స్లో పోస్ట్ చేయండి. ముఖ్యంగా మీరు కనుక ఏ సమస్య ఉన్నా సరే, సివిల్ అయినా సరే, లేదు అని అంటే క్రిమినల్కి సంబంధించిందైనా సరే, లేదు ఇళ్లలోనే మనం 498A ఎక్కువగా చూస్తూ ఉంటాము, లేదు బయట మీకు తెలియకుండానే మీ మీద కొన్ని కేసులు పెట్టి మిమ్మల్ని నానా రకాల ఇబ్బంది పెడుతున్నటువంటి వాళ్ళు చాలామంది ఉంటారు. సమస్య ఏదున్నా సరే మీరు వాటి నుంచి చట్టాల పరంగా వాటిని దృష్టిలో పెట్టుకుని బయటపడాలి అనుకున్నటువంటి ఎవరైనా సరే హైకోర్టు అడ్వకేట్ అలగారి రవీంద్రనాథ్ గారిని సంప్రదించాలి అనుకుంటే స్క్రీన్ మీద మీకు కాంటాక్ట్ నెంబర్ కనిపిస్తుంది. దానికి మీరు కాల్ ఆర్ మెసేజ్ వాట్సాప్ చేసి వెంటనే అపాయింట్మెంట్ బుక్ చేసుకోండి. ఈ వీడియో లైక్ చేసి షేర్ మాత్రం తప్పకుండా చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ ఫాలో అవ్వండి. థ్యాంక్ యూ. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.